ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టేదానికి ముఖ్య కారణం ఏమిటంటే, నిన్న దినమున చాపాడు మండల టీడీపీ మండలాధ్యక్షులైనటువంటి వై వెంకట సుబ్బారెడ్డి అనే అతను నా మీద కొన్ని ఆరోపణలు చేసినాడు. ఆ ఆరోపణలకు గాను నేను వివరణ ఇస్తున్నాను. ఈరోజు ఆయన చేసినటువంటి ఆరోపణలు ఎటువంటివంటే, నేను ఈ 2024 ఎలక్షన్ల తర్వాత అల్లాడుపల్లె గ్రామంలో నివాసం లేనని ఒక ఆరోపణ చేసినాడు. ఆరోపణ చేసినటువంటి ఈ వెంకట సుబ్బారెడ్డి అనే అతను ఫస్ట్ అతను ఎక్కడున్నాడో కనుక్కోవాలా. నేను ఎలక్షన్లు అయిపోయిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు నేను అల్లాడుపల్లెలోనే ఉన్నాను. నేను ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళను కూడా ఎక్కడికి. నేను నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాను. నేను సర్పంచ్గా పదవీ కాలంలోకి కూర్చున్నప్పటి నుండి ఈ రోజు వరకు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాను. నేను ఎటువంటి ఊరు ఇడిచిపెట్టి ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళిన దాఖలాలు లేవు. ముఖ్యంగా అతను తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నా మీద చేసినటువంటి ఒక ఆరోపణ ఏంటంటే, ఏట్లో ఇసుక తోలినాయని, మా పెద్ద ఆయన నాతో ఇసుక తోలిచ్చినాడని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఏట్లో వర్క్ జరిగినది అనేది ఎంఆర్కేఆర్ వాళ్ళు టెండర్ ద్వారా వచ్చిన వర్కును సబ్ కాంట్రాక్టర్గా 1 కిలోమీటర్ నేను తీసుకున్నా. ఆ కిలోమీటర్లో భాగంగానే నేను వర్క్ చేసిన. ఈ వర్కుకు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సెట్టిపల్లి రఘురామరెడ్డి సార్ గారికి ఎటువంటి సంబంధము లేదు. ఆయన మీద అనవసరమైన ఆరోపణలు చేసినాడు అతను. అది ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే, 10% కమిషన్ తీసుకొని మా పెద్ద ఆయన వర్కులు ఇచ్చినాడని చెప్తా ఉన్నాడు. మా పెద్ద ఆయన 10% కమిషన్ తీసుకొని వర్కులు తీసుకోవాల్సినంత అవసరం ఆయనకు లేదు. ఓ కాలంలో మైదుకూరు నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి మైదుకూరు నియోజకవర్గంలో ఈ పొద్దుకి కూడా స్టిల్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మా రఘురామరెడ్డి సార్ గారు. అటువంటి రఘురామరెడ్డి గారి మీద ఆరోపణలు చేసినాడు అతను. మా వాళ్ళు కమిషన్ తీసుకునే వాళ్ళైతే ప్రొద్దుటూరు ఎస్సీఎన్ఆర్ కాలేజీకి 13 ఎకరాల భూమి విరాళంగా ఇచ్చినారు. ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకొని మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు ఆడ చదువుకునే వాళ్ళందరూ. అటువంటి పెద్ద ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎవరికి తెలియని టైంలోనే సెట్టిపల్లె కన్స్ట్రక్షన్ని సూపర్ క్లాస్ కాంట్రాక్టర్లు వాళ్ళు. అటువంటి వాళ్ళ మీద ఇట్లాంటి ఆరోపణలు చేయడం మంచిది కాదు వెంకట సుబ్బారెడ్డి గారు. ఇంకొక విషయం మీకు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మా పెద్ద ఆయన 2019 నుంచి 24 మధ్య కాలంలో 10% కమిషన్ తీసుకునేదని చెప్తా ఉన్నదే. మరి ఇప్పుడు 2024 నుంచి ఈ పొద్దుటి వరకు మీ ప్రభుత్వం వచ్చిన నుంచి మైదుకూరు కాన్స్టిట్యున్సీ మొత్తం అంతా ఐవారిపల్లెకు చెందినటువంటి మునిశేఖర్ రెడ్డి కాంట్రాక్ట్ చేస్తూ ఉన్నాడే. మరి అతను ఎంత పర్సెంటేజ్ ఇచ్చినాడు మీ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి? అది కూడా నువ్వు చెప్తే బాగుండేది. ఇట్లాంటి ఆరోపణలన్నీ చేయడం మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా నీకు చెప్పదలుచుకునేది ఏంటంటే, నువ్వు నన్ను ఊర్లో లేనని, అల్లాడుపల్లిలో నివాసం లేనని అంటున్నావు కదా. నేను కాదనైనా అల్లాడుపల్లిలో నివాసం లేకుండా ఉండేది. ఫస్ట్ నువ్వు నీ సొంత ఊరు ఏ ఊరు? నాగాయపల్లె. నువ్వు నాగాయపల్లి ఇడిచిపెట్టి మైదుకూరు చేరి ఎన్ని సంవత్సరాలైంది? 10 సంవత్సరాల పైన నువ్వు నాగాయపల్లిలో ఉండవు. నువ్వు నా గురించి అల్లాడుపల్లిలో లేనని మాట్లాడుతూ ఉండవు. నువ్వు గత సర్పంచ్ ఎలక్షన్లప్పుడు ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి సుధాకర్ యాదవ్ గారి దగ్గర 8 లక్షల రూపాయలు పోటీకి నిలబెడతానని చెప్పి డబ్బులు తీసుకొని వచ్చి ఒక అనామకుని పెట్టావు. అనామకుని పెట్టి డబ్బులు పంచకుండా నువ్వు పోటీలో పెట్టి 99 ఓట్లు వచ్చినాయి నీకు. అది నీ స్థాయి, అంతవరకు ఉంది నీ స్థాయి. అట్లాంటి నువ్వు నా గురించి ఆరోపణలు చేస్తాను. నువ్వు మండలాధ్యక్షుల గురించి ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే, ఎవరైనా తెలుగుదేశం పార్టీలో చేరాలనుకునే వ్యక్తిని పార్టీలో చేర్పించుకునే దానికోసమై నువ్వు పార్టీలో చేరే నాయకుల దగ్గర డబ్బులు తీసుకొని తెలుగుదేశం పార్టీలో చేర్పిస్తాను. 2014-19 మధ్య కాలంలో కేసీ కెనాల్కు కాలువకు సంబంధించి మెంబర్లను ఎన్నుకునే విషయంలో టీడీపీ మీ సొంత పార్టీ టీడీపీ నాయకుడు అల్లాడుపల్లెకు చెందినటువంటి టీడీపీ నాయకుని దగ్గర కూడా 10,000 రూపాయలు డబ్బులు తీసుకొని నువ్వు మెంబర్లో నిలబెట్టించినావు. అది నీ స్థాయి, 10,000 రూపాయలు నీ స్థాయి. అట్లాంటి నువ్వు మా గురించి మాట్లాడడం సబబు కాదు. నువ్వు ఈ మండలాధ్యక్ష పదవి కోసం నువ్వు మీ ఎమ్మెల్యే దగ్గరికి, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పదే పదే వెళ్ళి ఆయన దగ్గరికి పోయి ఈ మండలాధ్యక్ష పదవి
పదవి తెచ్చుకున్నావు. ఈ పదవిని నిలుపుకోవడం కోసం మా లాంటి వాళ్ళ గురించి నువ్వు తప్పుడు ప్రచారం చేయొద్దు. ఇంకో విషయం ఏంటంటే 2024 ఎలక్షన్ల కౌంటింగ్ హాల్లోకి పోయినా నేను కౌంటింగ్లో ఏజెంట్గా పోతే నేను అక్కడ ఆయన సుధాకర్ యాదవ్ గురించి నేనేదో తప్పుడుగా మాట్లాడినానని చెప్పి మీ రాజకీయ లబ్ధి కోసమై మీరు అతని సుధాకర్ యాదవ్ దగ్గర మెప్పు పొందడానికి కోసమై నేను ఏదో అతని గురించి మాట్లాడానని ఆయన చెప్పినారు. మీరు ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు మానుకుంటే మీకు చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇట్లాంటి ప్రచారాలు చేసే సబబు కాదు. ఫైనల్గా వెంకట సుబ్బారెడ్డి నీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, నువ్వు నా మీద చేసిన ఆరోపణ ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి నేను ఊర్లో లేనంటున్నావు కదా. అల్లాడుపల్లిలో మీ పార్టీకి సంబంధించిన టీడీపీ నాయకులు ఉన్నారు కదా, మీ టీడీపీ నాయకుల్ని ఎంతమంది ఉన్నారో అందరినీ విచారించుకో. నీకు ఆడికి క్లారిటీ లేకపోతే నువ్వు మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి, ఇంకా నీకు అంతగా డౌట్ ఉంటే మా ఊర్లో ఉన్న ప్రజలను ఇంటింటికి తిరిగి అడిగి తెలుసుకో. నేను అల్లాడుపల్లిలో ఉందనా, ఒక్క రాత్రి అయినా బయట ఎక్కడైనా బస చేసినా లేదా కనుక్కో వెంకట సుబ్బారెడ్డి గారు. నేను సర్పంచ్గా ఎన్నికైనప్పటి నుండి స్టిల్ ఈ రోజుటి వరకు, ఈ పొద్దుటి వరకు నేను నిత్యం ప్రజల్లోనే ఉండా, ప్రజల కోసమే శ్రమిస్తూ ఉంటా, ప్రజల కోసమే నేను పాటుపడుతూ ఉన్నా. దీనికి గాను నీకు చిత్తశుద్ధి ఉంటే రేపు మళ్ళీ ప్రెస్ మీట్ ఇచ్చి నేను మాట్లాడేది తప్పు అని చెప్తే నీకు విలువ ఉంటుంది, నీ గౌరవం ఉంటుంది. నీ మండల పదవి కోసం కాపాడుకునే దానికోసం నువ్వు వేరే వాళ్ళ మీద నిందలు వేయకు.